మనవరాలపై ప్రేమ చూపించాల్సిన నానమ్మ కర్కశంగా మారింది. పసిబిడ్డ అని కూడా ఆలోచించకుండా దారుణంగా ప్రవర్తించింది. కొడుకు ప్రేమ వివాహం అసలే నచ్చలేదు. ఇక ఆడబిడ్డ పుట్టడంతో కోడలపై పగ పెంచుకుంది. దీనికి తోడు పుట్టినప్పటి నుంచి పాపకు ఫిట్స్ వస్తుండటంతో జీర్ణించుకోలేకపోయింది. చికిత్సకు తీసుకొచ్చిన 2 నెలల పసికందును 2వ అంతస్తు పైనుంచి కిందకు విసిరేసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కలకలం రేపింది. శ్రీ సత్యసాయి జిల్లా మామిడాకులపల్లికి చెందిన పూజిత అశోక్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2 నెలల ఆడ శిశువు బిడ్డకు ఫిట్స్ రావడంతో ఈ నెల 21న అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. వైద్యులు పీడియాట్రిక్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ నెల 27న రాత్రి శిశువును సత్యంగా బయటకు ఎత్తుకొచ్చి కింద పడేసి వెళ్ళిపోయింది. బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లారని అక్కడున్న వారు చెప్పడంతో వైద్య అధికారులు ఉలిక్కిపడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించి నాన్నమ్మే బిడ్డను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. అనంతరం పాప ఏడుస్తున్న శబ్దం విని వెతికిన సిబ్బంది ఓపీ గది సమీపాన కాలువలో పసికందు ఉన్నట్లు గుర్తించారు. పైనుంచి విసిరేటప్పుడు పసికందు కాలువలో ఉన్న ఖాళీ వాటర్ బాటిల్పై పడటంతో ప్రాణాపాయం తప్పింది. నోట్లోంచి రక్తం రావడంతో వెంటనే పాపను PICUకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. అటు కోడలి ఫిర్యాదుతో శిశువు తండ్రి నానమ్మలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మనవరాలపై ప్రేమ చూపించాల్సిన నానమ్మ కర్కశంగా మారింది. పసిబిడ్డ అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించింది. కొడుకు ప్రేమ వివాహం అసలే నచ్చలేదు. ఇక ఆడబిడ్డ పుట్టడంతో కోడలిపై పగ పెంచుకుంది. దీనికి తోడు పుట్టినప్పటి నుంచి పాపకు ఫిట్స్ వస్తుండటంతో జీర్ణించుకోలేకపోయింది. చికిత్సకు తీసుకొచ్చిన 2 నెలల పసికందును 2వ అంతస్తు పైనుంచి కిందకు విసిరేసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కలకలం రేపింది. శ్రీ సత్యసాయి జిల్లా మామిడాకులపల్లికి చెందిన పూజిత అశోక్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2 నెలల ఆడ శిశువు ఉంది. బిడ్డకు ఫిట్స్ రావడంతో ఈ నెల 21న అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. వైద్యులు పీడియాట్రిక్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ నెల 27న రాత్రి శిశువును సత్యమ్మ బయటకు ఎత్తుకొచ్చి కింద పడేసి వెళ్లిపోయింది. బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లారని అక్కడున్న వారు చెప్పడంతో వైద్య అధికారులు ఉలిక్కిపడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించి నాన్నమ్మే బిడ్డను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. అనంతరం పాప ఏడుస్తున్న శబ్దం విని వెతికిన సిబ్బంది ఓపీ గది సమీపాన కాలువలో పసికందు ఉన్నట్లు గుర్తించారు. పైనుంచి విసిరేసినప్పుడు పసికందు కాలువలో ఉన్న ఖాళీ వాటర్ బాటిళ్లపై పడడంతో ప్రాణాపాయం తప్పింది. నోట్లోంచి రక్తం రావడంతో వెంటనే పాపను PICUకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. అటు కోడలి ఫిర్యాదుతో శిశువు తండ్రి నాన్నమ్మలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.